ఒక మేడం, మన సార్తో సమానంగా ఒక మేడం కూడా మనకి ఈ రోజు జూమ్ మీటింగ్ చెప్పబోతున్నారు. మనం అందరం కూడా ఈ జూమ్ మీటింగ్ వచ్చి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుని అందరూ డెవలప్ అయ్యి, అలాగే కొత్త విషయాలు మన టీం కూడా షేర్ చేస్తే మనం అందరం కూడా తొందరగా డెవలప్ అవుతామండి. నా పేరు బాలకృష్ణ ఫ్రమ్ భీమవరం అండి. మాది ఆక్వా ఫీడ్ షాప్ అండ్ పెట్రోల్ బంక్ అండి. అయినా సరే నేను ఇది ఎందుకు చేస్తానంటే అండి, దీంట్లో ఉన్న పవర్ అలాంటిదండి. ఎంత ఎలాంటి వాళ్ళైనా సరే నడిపేస్తాం కదా, పరిగెట్టించి అంత ప్రాజెక్ట్ అండి మన ప్రాజెక్టు. అంత ఇట్లా మనం అందరూ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. అలాగే మన ట్రయో టీము నరేందర్ రెడ్డి సారు, సంతోష్ సారు, రాకేష్ సారు, వాళ్ళతో పాటు వాళ్ళు డెవలప్ అవడమే కాకుండా మన అందరినీ కూడా డెవలప్ చేయాలని కంకణం కట్టుకుని మనకి ఎంతో టైంని, అమౌంట్ ని అన్నిని కేటాయించి మన డెవలప్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారండి. వాళ్ళందరికీ మా టీం తరఫున, మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ రోజు నాగమణి మేడం మనకి జూమ్ మీటింగ్ చెప్పబోతున్నారండి. ఆల్రెడీ మేడం ఒకసారి లాస్ట్ టైం చెప్పినప్పుడు అందరూ కూడా అంత బాగా మోటివేషన్ చేశారు, అందరూ చూశారు. ఈ రోజు కూడా అందరూ తప్పనిసరిగా జూమ్ లో జాయిన్ అయ్యి, ఇంకా మీ టీంలో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అందరినీ తొందరగా జాయిన్ అవ్వమని ఈ రోజు కూడా కొన్ని విషయాలు, కొత్త విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జూమ్ సెక్షన్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఎస్ మ్యామ్, క్లియర్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు జూమ్ మీటింగ్ లో యాడ్ అయిన ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం అందరికి. ఎస్పెషల్లీ ఈ ముగ్గురు త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఈజ్ నాగమణి ఫ్రమ్ నల్గొండ అండి. ఈరోజు నేను మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో జర్నీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ కానీ, ఫోర్స్కైన్ అప్డేట్స్ కానీ, ఫోర్స్కైన్ మార్కెట్లోకి వస్తుంది, ఎక్స్చేంజ్లోకి వస్తుండడం, ఈ P2P ట్రాన్సాక్షన్ జరగడం, ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే కొన్ని బిజినెస్లు చేస్తూ నష్టపోయి నష్టాల్లో ఉన్నటువంటి బిజినెస్లు చేసి అలసిపోయిన మాకు ఇది ఒక గొప్ప వరం లాగా దొరికింది మా లైఫ్ లో. ఇలాంటి ప్రాజెక్ట్ లోకి మేము అయినందుకు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసిన మా అప్లైన్ కి నిజంగా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మేడం వాయిస్ ఆగిందండి. అంటే ప్రాజెక్ట్ అనేది ఎక్కడా లేదు. అంటే ఇక్కడ జనరల్ గా చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఒక మంచి టీమ్ ఫార్మ్ చేసుకున్న తర్వాత మెటాఫోర్స్ బిజినెస్ లో మంచి టీమ్ ఫార్మ్ చేసుకొని వెళ్తున్నప్పుడు కొన్ని బిజినెస్ అంటే ప్లాన్స్ చెప్పడానికి వస్తుంటారు. అలాంటి బిజినెస్ ప్లాన్లు చెప్పడానికి వస్తున్నటువంటి అలా బిజినెస్ ప్లాన్స్ వింటుంటే ఏమనిపిస్తుందంటే, ఇంత మంచి ప్రాజెక్ట్, ఇంత మంచి ప్లాన్ వదిలేసి, అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిందో రాలేదో నాకు తెలీదు. కానీ అలాంటి ప్లాన్ ఉండంగా గూడా ఇలాంటి ప్లాన్స్ ఇంకా వర్క్ చేస్తున్నారు. అలాంటి ప్లాన్‌లో ఇంకా ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నారు ఏంటి అని ఒక్కోసారి నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది చేసిపోయి గూడా అది చేస్తున్న వాళ్ళు చాలామంది అంటే తారసపడుతున్నారు. అలాంటప్పుడు నాకనిపిస్తుంది, ఒక వజ్రాన్ని చేతిలో పట్టుకొని మనం ఒక సిల్వర్ కాయిన్స్ కోసం వెతుకుతున్నాము. అంటే అవి, అవి దొరకడం కోసం గూడా చాలా కష్టపడుతున్నాం సిల్వర్ కాయిన్స్ కోసం. చేతిలో ఉంది వజ్రం వాల్యూ అనేది తెలవట్లేదు. ఆ వజ్రాన్ని పెట్టుకుంటే మనం మన జీవితంలో వజ్రాల పంట పండించొచ్చు అనేది వాళ్ళు గుర్తించట్లేరు. సో, ఆహ్, అట్లాంటి వాళ్ళని చూస్తుంటే నవ్వొస్తుంది నిజంగా. అంటే వేరే వేరే సమ్ ఎలక్ట్రికల్ బైక్ అని, అదని ఇది చేసిపోయి గూడా అది ప్లాన్స్ చెప్తున్నారు అనంటే నాకలా అనిపిస్తుంది.
బట్ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఉన్నందుకు ఇక్కడున్న 94 మంది ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరం గూడా చాలా అదృష్టవంతులం. మెటాఫోర్స్ బిజినెస్‌లో ఉన్నందుకు, ఇక్కడ ఈ టీమ్‌లో ఉన్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే నేను లాస్ట్ టైమ్ అంటే జూమ్ చెప్పినప్పటికి, ఇప్పటికి చాలా అంటే లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది తీసుకున్నాను. మీరు 7 డేస్ ప్రోగ్రామ్ ఒకటి, ఆహ్, నెక్స్ట్ ఈ వస్తున్న ప్రాజెక్ట్ అప్డేట్స్ ఒకటి, ప్రతీది గూడా నాకనిపిస్తుంది ఈ టర్మినాలజీ సంతోష్ సార్ చెప్పారు టర్మినాలజీ అని. అవి పలకడానికి గూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది సార్. అంటే అంత సబ్జెక్ట్ అనేది ఉంది. ఒక పెద్ద సముద్రం అంత సబ్జెక్ట్‌ని మాకు నేర్పిస్తున్నారు. కానీ ఈరోజు నేను ప్రెజెంటేషన్ చేయబోయే ఆహ్, ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది ఒక చిన్న ట్యాప్‌లో చుక్కల్లాగా వస్తుందేమో. అంటే అంత పెద్ద సముద్రంలో నుంచి నేను నేను చేసే ప్రెజెంటేషన్ అనేది చాలా చిన్నగా ఉండొచ్చు. కానీ నాకున్న నాలెడ్జ్‌లో నేను బెటర్‌గానే ఇస్తాను. అలాంటి టెర్మినాలజీ పలకడానికి గూడా కొంచెం అలవాటు అయ్యేదాకా కొంచెం ఇబ్బందిలాగానే అనిపిస్తుంది. నిజంగా అంత మంచి నాలెడ్జ్‌ని మీరు ఇస్తున్నందుకు మాకు, ఈ నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా బయట చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈవెన్ జూమ్‌లో కూడా వాళ్ళిచ్చేది జూమ్‌లోనే ఇస్తున్నారు. కానీ డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఇంత మంచి నాలెడ్జ్ అనేది దొరకదు సార్. అలాంటి నాలెడ్జ్‌ని మాకు ఫ్రీగా మీరు ప్రిపేర్ అయ్యి నేర్చుకొని మాకు నేర్పిస్తున్నందుకు నిజంగా మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మీకు. ఈరోజొచ్చేసి నేను క్లాసిక్ ప్రోగ్రామ్ చెప్తున్నాను సార్. ఈరోజు కొంచెం త్వరగా నా ప్లాన్ అనేది అయిపోతుంది సార్. ఓకే. నేను స్క్రీన్ అనేది షేర్ చేస్తాను సార్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే. యెస్ మ్యామ్. అవుతుందండి. ఓకే. థాంక్ యూ. మెటాఫోర్స్ బిజినెస్ అనేది లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. యెస్ సార్. లైఫ్ చేంజింగ్ అనేది అంటే మన యొక్క హ్మ్. లైఫ్ అనేది ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి ఆహ్, చాలా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇది. ఎందుకు అనంటే మనమిప్పుడు కొంచెం కష్టపడి టీమ్‌ని బిల్డ్ చేసుకుంటూ, బిజినెస్‌ని రన్ చేసుకుంటూ వచ్చిన ఉన్న ఫోర్స్‌కెన్స్‌ని కాపాడుకుంటూ ఉన్నా కూడా మన పిల్లలకి చాలా మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళమవుతాము. ఎందుకనంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి చేసేది గూడా మనం అంటే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు. కొంతమంది మాత్రమే మ్యారేజ్ అయ్యి పిల్లలు లేని వాళ్ళున్నారు ఇక్కడ జూమ్‌లో. ప్రతి పని గూడా మనం మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అనే మాత్రమే చేస్తుంటాము. వాళ్ళ కోసమే మన లైఫ్ అన్నట్లు చేస్తుంటాము. అలాంటి లైఫ్‌ని ఈ ఫోర్స్‌కై ఒక ఆహ్, ఫోర్స్‌కైని కాపాడుకుంటూ బిజినెస్‌ని గ్రోత్ చేసుకుంటూ టీమ్‌ని బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా మన పిల్లల లైఫ్‌ని చాలా మంచి పొజిషన్‌లో ఉంచేటటువంటి అవకాశం మనకిక్కడ ఉంది. ఎందుకు అనంటే ప్రతీదీ దేనితో ముడిపడింది అనంటే 100కి 100% అంటే 100కి 100% దేనితో ముడిపడుంది? డబ్బుతోనే ముడిపడుంది. ఆ డబ్బుని మనం ఇప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉన్నాము. అదే టీమ్ బిల్డ్ చేసుకుంటూ కొన్ని ఫోర్స్ మనం ఓహ్, మన దగ్గర ఉంచుకొని ప్లస్ టీమ్ బిల్డ్ చేసుకుంటే మనకొచ్చే ఇన్‌కమ్‌ని మనం చూసుకుంటూ ఉంటే, మనం కాపాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా మంచి పొజిషన్‌లో వాళ్ళని ఉంచొచ్చు అనేసి అనిపిస్తుంది. అలాంటి లైఫ్‌నైతే ఖచ్చితంగా మా పిల్లలకైతే మేము ఇవ్వబోతున్నామని చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఎందుకు అనంటే లైవ్‌లో నేను చూస్తున్నాను. యాస్ ఎ ఎంప్లాయీగా మనము ఎక్కడ ఉన్నాము, మన యొక్క లైఫ్‌లో మన స్టడీ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ జాబ్ సంపాదించాలి అంటే ఖచ్చితంగా
ఒక 2, 3 ఇయర్స్ కష్టపడాలి. ఆ తర్వాత జాబ్ వస్తుందా అంటే వస్తుంది. ఎంతమందికొస్తుందంటే కొద్ది మందికి మాత్రమే వస్తుంది. కొంతమంది ప్రైవేట్ జాబ్, సెల్ఫ్ ఎంప్లాయ్ ఇలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాము. అలా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే 95%. 95% పీపుల్ ఏ అనే సర్కిల్‌లో ఉన్నారు. ఇక్కడ 2 సర్కిల్ ఉన్నాయి గదా! ఏ అనే సర్కిల్‌లో ఉన్నారు. బి అనే సర్కిల్‌లో ఎవరున్నారంటే బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్. ఈళ్ళు ఎంతమంది ఉన్నారు అనంటే 5% పీపుల్ మాత్రమే ఉన్నారు. 95% పీపుల్ ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకు అనంటే అదేంటి సెక్యూర్‌గా జాబ్ ఉంటుంది. ఆహ్, మంత్లీ కాగానే ఆహ్, అమౌంట్ ఒస్తుంది. మనకెలాంటి ఇబ్బంది లేకుండా. అంటే వన్స్ ఒక్కసారి జాబ్ మనం తెచ్చుకున్నాము అనంటే, మన మన మైండ్‌తో అంత ఎక్కువగా పనైతే ఉండదు. లీడర్స్ ఎందుకు అనంటే, ఒక ఒక ఎంప్లాయ్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్ గాని, మనం ఎక్కువగా టెక్నాలజీ ఉపయోగించి చేసే పనంటూ చాలా తక్కువుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఉంటుంది. మామూలు వాళ్ళకి అంత ఎక్కువగా ఉండదు. రొటీన్ వర్క్ మాత్రం ఉంటుంది. రొటీన్ వర్క్ చేసుకుంటూనే ఎళ్ళాలి. ప్రెజెంట్ అనేది చాలా ముఖ్యం. అంతే. కాబట్టి ఏమవుతుంది అంటే ఒక్కసారి జాబ్‌లోకెళ్ళాక రిలాక్స్‌గున్నా కూడా సాలరీ వస్తుంది అనే ఒకే ఒక ఉద్దేశంతోటి ఎక్కువ మంది ఇదే ఆలోచిస్తున్నారు. సెక్యూర్‌గా ఉండొచ్చు, బేఫికర్‌గా ఉండొచ్చు అనేసి చూస్తున్నారు. అందుకోసమని ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయ్‌గా ఉండడానికి మాత్రమే 95% ఇక్కడ పీపుల్ అలా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఎంత ఉంది ఇన్‌కమ్ అంటే చాలా తక్కువ 5% మాత్రమే. 5% ఇన్‌కమ్ కోసం 95% పీపుల్ ఇక్కడే కష్టపడుతున్నారు తప్ప, ఇక్కడ ఇటు సైడ్ బి అనే సర్కిల్‌లోకి రావడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. ఎందుకు అనంటే, ఇక్కడ బిజినెస్ మ్యాన్ కావాలి అనంటే చాలా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. ఇన్వెస్టర్ కావాలి అంటే కోట్లలో పెట్టాలి. బిజినెస్ మ్యాన్ కావాలంటే లక్షల్లో పెట్టాలి. అలాంటి పెట్టుబడి పెట్టే స్తోమత అనేది లేదు. ఉన్నా కూడా లాసొస్తే మొత్తం అయిపోతుందేమో, లాస్‌లోకి ఎళ్ళిపోతామేమో అనే ఒక రకమైన భయంతోటి ఎంతసేపు ఏ అనే సర్కిల్‌లోనే మనం ఉంటున్నాము. కానీ బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ అనేవాళ్ళు 5% ఉన్నారు. ఇక్కడ ఇన్‌కమ్ ఎంతుంది? 95% ఉంది. ఆ 95% ఉన్న దగ్గర 5% మాత్రమే ఉంటున్నారు కాబట్టి, ఇక్కడేంటి మనం కొట్టుకు చస్తున్నాం 5% ఇన్‌కమ్ తోటే. అందులోనే ఈ 95% ఉన్న ఇన్‌కమ్‌లోకి ఎప్పుడు కూడా మనం రావట్లేము. వచ్చే అవకాశాన్ని మనకి మెటాఫోర్స్ బిజినెస్ అనేది కల్పించింది. యెస్. ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం? ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా మనం టీమ్ బిల్డ్ చేసుకుంటూ ఎళ్ళిపోయినా కూడా మనం బిజినెస్ మ్యాన్ కావచ్చు. బిజినెస్ మ్యాన్ కాదు మెటాఫోర్స్‌లో మనం ఒక సీఈఓగా పని చేసుకోవచ్చు. యెస్ ఆర్ నో లీడర్స్? ఒక సీఈఓగా పని చేసుకునే అవకాశం మనకు మిస్టర్ లాడో గారిచ్చిర్రు. ఆ సార్‌కి ఎప్పటికీ రుణపడి ఉందాము. మనం బి అనే సర్కిల్‌లోకి రావడానికి కారణమైనటువంటి లాడో గారికి థాంక్స్ చెప్పుకుందాము. అండ్ ఇక్కడ మెటాఫోర్స్ అనే దాంట్లో ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ ఇప్పుడు గూడా వస్తున్నాయి. కొన్ని కంపెనీలొస్తున్నాయి. చాలా కంపెనీలొస్తున్నాయి. కొన్ని అని చెప్పను చాలా వస్తున్నాయి. రోజుకొకటి పుట్టుకొస్తుంది. సరే వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళది. ఇక్కడ మనం ఎంపిక చేసుకోవడానికి మెటాఫోర్స్‌ని ఎందుకు ఎంపిక చేసుకోవాలంటే ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటి? ఇక్కడున్న విశేషం ఏంటి? ఇక్కడ లేనిదేంటి అనేది మనం క్లియర్‌గా తెలుసుకుంటే వాళ్ళు చెప్పేది వెంటనే మనకు క్లారిఫై అయిపోతూ ఉంటుంది. ఇక్కడ నో ఎండీ, నో సీఎండీ, నో అడ్మినిస్ట్రేటర్, నో కంపెనీ, నో ఆఫీస్, నో బ్రాంచ్, నో నీడ్ ఫర్ మ్యాచింగ్. అంటే ఇక్కడ మ్యాచింగ్స్ లెఫ్ట్, రైట్ ఎయ్యాలి. ఏస్తే మ్యాచ్ అయితేనే ఇన్‌కమ్ వస్తుంది అనేసి కొన్ని కంపెనీలు. అలా ఇలా ఇక్కడ ఏమీ ఉండదు. నో ర్యాంకింగ్, నో లెవెల్స్. సెల్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ అనేవి ఏమి ఉండవు. మనం సెల్ చేయడానికి కూడా ఏమి ప్రొడక్ట్స్ ఉండవు. నో క్లోజింగ్. క్లోజింగ్ అనేది ఉండదు. ఎప్పుడు మనం ఐడీ రిఫరల్ చేస్తే అప్పుడే మనకి ఇన్‌కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడు క్లోజ్ అయ్యేది ఉండదు. నైట్ 12కి గాని, 1కి గాని ఎప్పుడు చేసినా కూడా మనకి ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఎందుకు అనంటే కొన్ని కంపెనీస్‌లో క్లోజింగ్ అనేది 30కి గాని
అంటే 1 మంత్ చేశాక 30కి క్లోజింగ్ ఉండడం, ఫస్ట్‌కి, సెకండ్‌కి క్లోజింగ్ ఉండడం, దాని ఇన్‌కమ్ అనేది ఎప్పుడో రావడం అట్లా జరుగుతుంది. అట్లాంటిది ఇక్కడ ఏమీ లేదు. ఎప్పుడు మనం ఐడీ చేస్తే అప్పుడే క్లోజ్ అవుతుంది. ఇక్కడున్న విశేషం ఏంటి? స్పెషాలిటీ ఏముంది అనంటే 100% రిస్క్ ఫ్రీ. రిస్క్ అనేది ఏమీ ఉండదు. 100% లయబిలిటీ ఫ్రీ. 100% ట్రాన్స్‌పరెంట్. ఇక్కడ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది ప్రతి ఒక్కటి. 100% డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ గూడా అంటే ఏ ఒక మంత్ చేసిన బిజినెస్‌లో నుంచి ఒక 10థ్‌కో, 5థ్‌కో ఇలా ఇన్‌కమ్ ఏస్తూ ఉంటారు. అలాంటిది లేకుండా వెంటనే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 100% డీసెంట్రలైజ్డ్. ఇది సెంట్రలైజ్డ్ కాదు. డీసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్. 100% ట్రస్ట్. 100% ఇన్‌స్టాంట్ పే ఔట్. వెంటనే మనం చేసిన బిజినెస్‌కి వెంటనే మనకి ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ అంటే ట్రాన్సాక్షన్స్ కొరకు మన మన యొక్క మెటాఫోర్స్ బిజినెస్‌లో డైస్ స్టేబుల్ కాయిన్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ మన నెట్వర్క్ వచ్చేసి పాలిగన్ నెట్వర్క్. మార్కెటింగ్ టాక్‌టైల్‌లో ఈరోజు నేను చెప్పబోయేదేంటంటే మార్కెటింగ్ టాక్‌టైల్ క్లాసిక్ అంటారు. ఈ మార్కెటింగ్ టాక్‌టైల్ యొక్క ప్లాన్ ఎలా ఉంటుంది అనంటే 2 మెకానిజం ఉంటుంది. S6 ఒకటి, S3 ఒకటి. ఇవి స్లాట్స్ డిజిటల్ ఆస్తులు. మనకి మనకి ఫిజికల్ ఆస్తులు ఎలాగైతే భూములు, ఇండ్ల స్థలాలు ఎలా అయితే ఉంటాయో, అదే విధంగా మనకి ఇక్కడ స్లాట్స్. ఇక్కడ డిజిటల్‌లో అంటే ఫోన్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ, కంప్యూటర్‌లో చూసుకోవడానికి ఉంటాయి. ఇవి ఎప్పటికి ఉంటాయి. మనకి ఫిజికల్ ఆస్తులు ఎలాగైతే ఉంటాయో, ఇక్కడ డిజిటల్ ఆస్తులు కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ 2 మెకానిజమ్స్ ఉంటాయి. S6 అండ్ S3. S6లో మనకి ఆహ్, ఒక ఆర్బిట్‌లో అంటే ఇక్కడ S6 వచ్చేసి 2 ఆర్బిట్స్ ఉంటాయి. S3 వచ్చేసి ఒక ఆర్బిట్ మాత్రమే ఉంటుంది. ఒక సర్కిల్ మాత్రమే ఉంటుంది. సారీ. S6 స్లాట్స్ అనేవి 1, 2, 4, 5, 7, 8, 10, 11 అనేవి S6 స్లాట్స్. S3 స్లాట్స్ వచ్చేసి 3, 6, 9, 12 ఇలా స్లాట్స్ ఉంటాయి. 12 స్లాట్స్ ఉంటాయి మార్కెటింగ్ టాక్‌టైల్‌లో. ఇక్కడ 12 స్లాట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ స్లాట్ కాస్ట్ వచ్చేసి $5. $5 సెకండ్‌దొచ్చేసి $10 అంటే డబుల్ అవుతూ వస్తుంది. ఇలా థర్డ్ 20, ఫోర్త్ 40, ఫిఫ్త్ 80, సిక్స్త్ 160 ఇలా డబుల్ అవుతూ వస్తుంది. మనకు 12థ్ స్లాట్ వచ్చేసి $10,240 అనేది ఈ యొక్క స్లాట్స్ కాస్ట్. మనం ఒక్క స్లాట్‌తో కూడా ఈ బిజినెస్ అనేది చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు లాడో గారు. నిజంగా చాలా, చాలా, చాలా గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఎందుకు అనంటే ఒక 600తో బిజినెస్ స్టార్ట్ చేసేది ఎక్కడైనా ఉందా అనంటే లేదు. ఆ 600 తోటే మనం ఒక అంటే మనం మన ముందున్న లీడర్స్ ఒక 3500తో స్టార్ట్ చేసి కొన్ని లక్షలు సంపాదించారు. ఆళ్ళు సంపాదిస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా సార్ నరేందర్ రెడ్డి సార్ పెట్టారు. సార్‌కి కొన్ని పోస్ట్ కాయిన్స్ వచ్చాయని. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది లీడర్స్. ఎందుకు అనంటే ఒక టీమ్ చేసుకొని ఉంటే టీమ్ బిల్డ్ చేసుకొనుంటే ఈ యొక్క బిజినెస్‌లో ఈ మనం పని చేసినా చేయకపోయినా అంటారు గదా! చాలా చాలా కంపెనీస్‌లో చెప్తుంటారు పాసివ్ ఇన్‌కమ్ ఉంది, పాసివ్ ఇన్‌కమ్ ఉంది అని. అది కాదండి. ఇది రియల్ పాసివ్ ఇన్‌కమ్. యెస్ ఆర్ నో? ఇది కదా పాసివ్ ఇన్‌కమ్. మనం చేయకపోయినా, మనం ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నా గూడా మనకి ఇన్‌కమ్ యాడ్ అవుతుంది. మనకు ఒక ఫోర్స్ క్యాన్ భవిష్యత్తులో మనకి వజ్రం లాంటి, ఒక వజ్రాల గని లాంటి ఫోర్స్ కైన్ అనేది మనకి యాడ్ అవుతుంది అనంటే, ఇంతకన్నా పాసివ్ ఇన్‌కమ్ ఎక్కడుంటుంది లీడర్స్? అలాంటి పాసివ్ ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశాన్ని కొన్ని లక్షలు బెట్టినా గూడా పాసివ్ ఇన్‌కమ్ అనేది వస్తదా? రాదా? అనేది కూడా తెలీదు. ఎందుకంటే బిజినెస్ చేస్తాం మనం. అందులో పాసివ్ ఇన్‌కమ్ వస్తదా? అంటే లాస్ వస్తే పాసివ్ ఇన్‌కమ్ గాదు గదా! ఉన్న ఇన్‌కమ్ గూడా పోతుంది. ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ గూడా పోతుంది. యెస్ ఆర్ నో? కానీ ఇక్కడ పాసివ్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. అది ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌తో చాలా చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ అవుతుంది. మనం టీమ్ బిల్డ్ చేసుకోగలిగితే. యెస్ ఆర్ నో? ఇక్కడ
12 స్లాట్స్ తోటి కూడా మనం 12కి 12 బై చేసి కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదు అనంటే మనం కొద్ది అమౌంట్ తోటి కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా మన యొక్క ప్లాన్ అనేది S6, S3 ఈ స్లాట్స్ ఉన్నాయి కదా! ఈ స్లాట్స్ ఎలా వర్క్ చేస్తాయంటే S6 అనేది వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్. అంటే వర్కింగ్ వర్క్ చేసిన వాళ్ళకి, వర్క్ చేయని వాళ్ళకి గూడా ఇన్‌కమ్ అనేది వస్తుంది లీడర్స్. ఇందులో ఉన్న బ్యూటీ అనేది ఇది గూడా ఒక రకంగా పాసివ్ ఇన్‌కమే అప్‌లైన్‌కి. అంటే అప్‌లైన్ కాదు, మన టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి గూడా అంటే చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి కూడా కొంచెం అమౌంట్ అనేది వస్తుంది. అసలు ఏ పని చేయకుండా అమౌంట్ వచ్చేది ఎక్కడైనా ఉందా అంటే, డబ్బొచ్చేది ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడా లేదు లీడర్స్. ఎక్కడా లేదు. ఈవెన్ దేంట్లో కూడా లేదు. కానీ ఇక్కడ కనిపిస్తుంది. మన టీమ్‌లో యాడ్ అయిన ప్రతి ఒక్కరికి గూడా ఇన్‌కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయితుంది. మనం ఒక్కరం వర్క్ చేషినా గూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. లైవ్‌లో మేము చూసాం. ఇక్కడ ఎస్6 మెకానిజంలో ఏమవుతుంది అనంటే వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్. ఎలా వస్తుంది అనంటే యువర్ రిఫరల్ టీమ్, యువర్ అప్లైన్ టీమ్, దేర్ అప్లైన్స్ టీమ్, యువర్ క్రాస్ లైన్ టీమ్. క్రాస్ లైన్ టీమ్ నుంచి గూడా మనకు ఇన్‌కమ్ అనేది యాడ్ అవుతుంది. చూడండి లీడర్స్, మన యొక్క నలుగురు, ఐదుగురు ఎవరైతే డౌన్ లైన్ అప్లయన్స్ టీమ్ ఆళ్ళ నుంచి గూడా మనకి యాడ్ అవుతుంది అనంటే మనమంతా ఒక ఫ్యామిలీ. అంటే క్రాస్ లైన్ నుంచి గూడా మనకి యాడ్ అవుతుందంటే అందరూ కలిసి చేసుకునేటటువంటి బిజినెస్. అలాంటి బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఉంది. నిజంగా చాలా బ్యూటీ అండి. ఇక్కడ S3 అనేది వర్కింగ్ యువర్ రిఫరల్ టీమ్ ప్లస్ దేర్ రిఫరల్ టీమ్ ఆల్ డౌన్ లైన్స్. అంటే ఇందులో S3లో ఉన్న ఇన్‌కమ్ చాలా పెద్దది లీడర్స్. చాలా ఎక్కువగా ఉంటుంది S3 అనేది. ఇది ప్యూర్‌లీ వర్కింగ్. ఇక్కడ ఎలా వర్క్ చేస్తున్నాయంటే S6 వచ్చేసి 6 బాక్సెస్ ఉంటాయి. S6లో ఫస్ట్ ఏ, బి అనే పర్సన్ మనకి యాడ్ అయినప్పుడు ఆ ఇన్‌కమ్ అనేది ఎవరికెళ్తుందంటే అప్పర్ లైన్‌కెళ్తుంది. ఏ అనే పర్సన్ రాగానే ఆ ఇన్‌కమ్ అప్పర్ లైన్‌కెళ్తుంది. బి అనే పర్సన్ రాగానే ఆ ఇన్‌కమ్ అనేది అప్పర్ లైన్‌కెళ్తుంది. సి, డి, ఈ అనే పర్సన్స్ ఎప్పుడైతే మనకి యాడ్ అవుతున్నారో అప్పుడు మనకి ఆ ఇన్‌కమ్ అనేది మనకే వస్తుంది. ఎఫ్ అనే పర్సన్ యాడ్ అయినప్పుడు మన యొక్క స్లాట్ అనేది క్లోజ్ అవుతుంది. సో, క్లోజ్ కాకుండా ఆహ్, ఏమవుతుందంటే అలా క్లోజ్ కాకుండా ఏం చేశారు లాడో గారు, మళ్ళీ ఆ స్లాట్‌ననేది బై చేయించడం. దానివల్ల కంటిన్యూగా నిరంతరంగా ఎప్పటికి అంటే ఒక అక్షయ పాత్రలాగా ఎప్పటికి డబ్బు వచ్చే విధంగా ఇక్కడ పెట్టారు. అలా ఎఫ్ అనే పర్సన్ రాగానే మనకు రీసర్కిల్ ఈ యొక్క స్లాట్‌ని బై చేయడం. అంటే ఒక్క సర్కిల్ కాగానే మళ్ళీ స్లాట్‌ని బై చేపిచ్చి మళ్ళీ ఫ్రెష్‌గా ఓపెన్ అవుతుంది. మళ్ళీ మనం ఒక 6 మెంబర్స్‌ని యాడ్ చేసుకోవడానికి అలా కొన్ని సర్కిల్స్ అయ్యి ఉంటాయి. అంటే గ్రేట్ లీడర్స్ అందరికి ఈ యొక్క చిన్న స్లాట్ కనిపిచ్చేది చిన్నగానే ఉంది కానీ దీనికి ఇన్‌కమే దాదాపు లక్షల్లో వచ్చి ఉంటది. అంటే చూడండి. చూడడానికి $5 కానీ ఇన్‌కమ్ అనేది కొంతమంది యాడ్ అవుతున్న కొద్దీ, టీమ్ యాడ్ అవుతున్న కొద్దీ ఎక్కువ ఇన్‌కమ్ అనేది ఇక్కడి నుంచి గూడా వస్తుంది. ఇది ఒక్కసారి మనకు సర్కిల్ అయితే ఈ యొక్క ప్రాఫిట్ ఎంత వస్తుందంటే $15 వస్తుంది. ఒక్కసారే వస్తుందా అంటే అగైన్ అండ్ అగైన్ కంటిన్యూగా వస్తుంది. మనం ఒక 6 మెంబర్స్‌కి $15, 6 మెంబర్‌కి $15 అలా వస్తూనే ఉంటుంది ఎప్పటికి. S3 మెకానిజం ఎలా ఉంటుంది అనంటే S3 అనే స్లాట్‌లో 3 బాక్సెస్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్ ఏ అనే పర్సన్ యాడ్ కాగానే మనకు $20 వస్తాయి మనకి. బి అనే పర్సన్ యాడ్ కాగానే $20 వస్తాయి. సి అనే పర్సన్ యాడ్ కాగానే మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది. రీసైకిల్ అయ్యేసి మనకి కొత్తగా స్లాట్ అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క ఒక్క సర్కిల్‌కి మనకి థర్డ్ స్లాట్‌కి వచ్చేసి మనకు ప్రాఫిట్ ఎంత వస్తుందంటే $40 వస్తుంది. ఒక్కసారే వస్తుందా అంటే అగైన్ అండ్ అగైన్ కంటిన్యూగా వస్తుంది. ఎన్ని సార్లు రీసైకిల్ అయితే అన్ని $40 అనేది మనకు వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఫర్ సపోజ్ అంటే
మనకొక మంచి అవకాశం వచ్చింది. మనం ఏ అనే సర్కిల్ నుంచి ఏ అనే బాక్స్ నుంచి బి అనే బాక్స్‌కి మారడానికి ఒక అవకాశం వచ్చింది. అంటే బిగ్ బిజినెస్ మ్యాన్ కావడానికి ఒక అవకాశం వచ్చింది. అలా అవకాశం వచ్చినప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెడతాం? ఎంత పెడతాం? మనం చాలా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా మనకి బయట ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది? దాదాపు రూ. 1,00,000 లేనిది ఎలాంటి బిజినెస్ అనేది మనం చేయలేం. అది ఎంత ప్రాఫిట్ వస్తుంది అనంటే 10,000-20,000 అంతకన్నా ఎక్కువైతే రాదు. ఎందుకంటే స్టార్టింగ్‌లో కొంచెమే వస్తుంది. మనం లక్షల్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినా అసలు కొన్ని బిజినెస్‌లో అసలేమీ రాదు. నిల్ ప్రాఫిట్. అయినా గూడా అంటే రన్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఖచ్చితంగా కావాలి. మనిషికి డబ్బనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది ఉంటేనే మనం ఇప్పుడు ఈ ప్రపంచంలో బతకగలం. అంటే మానవునికి ఏమేమి అవసరము అనంటే మన యొక్క జీవితానికి అంటే మనం ఆరోగ్యంగా జీవించడానికి మినరల్స్, విటమిన్స్ అన్నీ కావాలి. కానీ ఇప్పుడేం కావాలి బాడీకి? అంటే మనం ఫిజికల్‌గా గాని, మెంటల్‌గా గాని హ్యాపీగా ఉండాలి అన్నా, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అన్నా, మన పిల్లల్ని మంచి భవిష్యత్తుకి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇయ్యాలన్నా, వాళ్ళకు మంచి చదువులు చదివిపించాలన్నా, ఒక సెటిల్‌మెంట్ చేపియాలన్నా, ఒక మ్యారేజ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఏం కావాలి? మనీ కావాలి. మనిషికి ఎం అనే విటమిన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎం ఫర్ మనీ. మనీ విటమిన్ లేకుండా మన జీవితం గడిచే ఆహ్, మనుగడ అనేది చాలా కష్టమైపోయింది. అలాంటి అలాంటి ఎం అనేది విటమిన్ ఎం కోసం మనం ఏ ఎలాంటి బిజినెస్ అయినా చేస్తున్నాము. కానీ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా తక్కువ అమౌంట్ తోటి స్టార్ట్ చేయొచ్చు. అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 6 స్లాట్లు మనం తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనంటే, ఇక్కడ మనకు 6 స్లాట్‌లొస్తాయి. మనకొక అప్రాక్సిమేట్‌లీ 29,000 పెట్టి మనం 6 స్లాట్లు తీసుకుంటే, మన ఇన్వెస్ట్‌మెంట్ ఎంత 29,000 30,000 ఏసుకోండి. 30,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మనం యాడ్ అయ్యి ఒక 6 మెంబర్స్‌ని యాడ్ చేసాం. ఒక 6 మెంబర్స్‌ని యాడ్ చేసాము. అదే 6 స్లాట్స్‌తో యాడ్ అయ్యారు పర్సన్స్. యాడ్ అయితే మనకొచ్చే ఇన్‌కమ్ ఎంత అనంటే, మనకి దాదాపు ఒక 1,00,000 వస్తుంది. 1,05,000 వస్తుంది. ఒక 6 మెంబర్స్‌ని యాడ్ చేస్తే. చూడండి లీడర్స్ అంటే మనం చేస్తున్నాము. వర్క్ చేస్తున్నాము. వేరే వేరే కంపెనీలలో వర్క్ చేస్తున్నాము. జాబ్ చేస్తున్నాము. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం. ఎంత డెడికేషన్‌తో చేస్తున్నాము అనంటే టైమ్ టు టైమ్ వర్క్ చేస్తున్నాం. కానీ అక్కడ నెలంతా చేసినా మనకు ఇచ్చే సాలరీ ఇస్తారు కానీ మనకెంత కావాలో అంత ఇవ్వరు కదా! వాళ్ళు ఇచ్చినంతే మనం తీసుకోవాలి. యెస్ ఆర్ నో? కానీ ఇక్కడ మనకు మనీ ఫ్రీడమ్ ఉంటుంది. టైమ్ ఫ్రీడమ్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఒక 6 మెంబర్స్‌ని నెల మొత్తంలో 6 మెంబర్స్‌ని జాయిన్ చేసినా మన ఇన్‌కమ్ అనేది ఎంత ఉంటుంది అంటే 1,05,000. 5,000 మనకు ట్రావెల్ ఖర్చు అవి పోయినా 1,00,000 అనేది మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. 1,00,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఫస్టే మనం అంటే ఒక 15 సంవత్సరాలు కష్టపడి చదివి జాబ్ తెచ్చుకొని ఒక 1 మంత్ మొత్తం జాబ్ చేశాక మనకొచ్చే సాలరీ ఎంత? 50 లోపే వస్తుంది స్టార్టింగ్ సాలరీ. ఏ జాబ్ అయినా. కానీ ఇక్కడ ఒక 6 మెంబర్స్‌ని యాడ్ చేసుకుంటే మనకి అదే కష్టం పెట్టి 1,00,000 వస్తుంది అనంటే హ్యాపీనే గదా! ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. ఎలాంటి ఇంటర్‌వ్యూస్ లేవు. ఏమీ లేవు. లేకుండా మనం ఒక అవకాశాన్ని తీసుకొని అలాంటి అవకాశాన్నే మనం ఒక ఆరుగురికి ప్రమోట్ చేస్తూ వాళ్ళకొక గొప్ప అవకాశాన్ని ఇస్తూ మనమేదో వాళ్ళతో డబ్బులు కట్టించడం వాళ్ళకొక గొప్ప అవకాశాన్ని ఇస్తూ మనం డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది చాలా చక్కటి వండర్‌ఫుల్ అయినటువంటి ప్లాన్ ఇది. ఇలాంటి ప్లాన్‌ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం చాలా చాలా షార్ట్ పీరియడ్‌లో మనం వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు సంపాదించే అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని తీసుకొని మన గ్రేట్ లీడర్స్, మన గ్రేట్ మెంటర్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసి చూపించారు. సో, మనం కూడా అలా చేసుకుంటే ఖచ్చితంగా డెవలప్ అనేది ఉంటుంది. చేసుకుందాం. అండ్ ఇక్కడ ఏంటి అంటే, మనం 6 స్లాట్‌లే తీసుకోవాలా?
10 స్లాట్‌లే తీసుకోవాలా? 12 స్లాట్‌లే తీసుకోవాలా కాదు. ఈవెన్ ఒక స్లాట్ తీసుకొని కూడా మనం ఒక్కొక్క స్లాట్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. అలా ఎళ్ళిపోయే అవకాశాన్ని కూడా ఇచ్చారు మిస్టర్ లాడో గారు. నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ ఇది. ఇలా మనం చేసుకుంటూ వెళ్ళిపోయాక మనం ఒక 12థ్ స్లాట్‌కెళ్ళాము. బిజినెస్ చేసుకుంటూ 1 ఇయర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్‌లో ఎళ్ళాము. 1 ఇయర్‌లో ఎళ్ళాక మన మన అండర్‌లో ఒక 1000 మెంబర్స్ టీమ్ వచ్చారు అనుకుందాం. అందులో ఒక 50 మెంబర్స్ మన యొక్క టీమ్‌లో 50 మెంబర్స్ మనతో పాటు జర్నీ చేస్తూ మనలాగే అంటే డ్రీమ్స్ ఉండి, ఆ డ్రీమ్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది అంటే నెట్వర్క్ మార్కెటింగ్‌కొచ్చాక డ్రీమ్ బిల్డ్ చేసుకొని ఆ డ్రీమ్ ఫుల్‌ఫిల్ గాక, ఎక్కడ అని వెతికే తరుణంలో ఉన్నారు. చాలా మంది పీపుల్. అలాంటి వాళ్ళు కరెక్ట్‌గా మనం ఫైండ్ ఔట్ చేసి వాళ్ళని మనతో పాటు జర్నీ చేపిస్తే ఖచ్చితంగా ఒక 50 మెంబర్స్ మనకు 12థ్ ఫ్లాట్‌కొస్తే మన యొక్క ఇన్‌కమ్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 4,00,00,000. 4,00,00,000 ఇన్‌కమ్. అంటే ఫర్ ఇయర్ 4,00,00,000 అంటే మనకు ఫర్ మంత్ ఎంత, ఫర్ డే ఎంత అనేది కాలిక్యులేషన్ చేసుకోండి లీడర్స్. ఇలాంటి ఇన్‌కమ్ అనేది ఎక్కడ కూడా లేదు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్‌లో కూడా లేదు. ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడ ఉంది. చాలా తక్కువ వయసులో రాకేష్ రెడ్డి సార్ ఎలా మోటివేట్ చేస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు. నిజంగా సార్‌ని చూస్తే నాకు చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. సార్ చెప్పినట్టు ఇక్కడ క్లాసిక్‌లో 5థ్ స్లాట్ ప్లాన్ గాని, 6థ్ స్లాట్ ప్లాన్ గాని, 7థ్ స్లాట్ ప్లాన్, 9థ్ స్లాట్ ప్లాన్ చాలా చక్కగా ఉన్నాయి. ఆ యొక్క ప్లాన్స్ అన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా లైఫ్‌లో మంచి పొజిషన్ అంటే మంచి ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. ప్లస్ మన టీమ్‌కి ఇన్‌కమ్ ఇప్పిస్తూ, మనం ఇన్‌కమ్ తీసుకుంటూ ఉండేటటువంటి అంటే చాలా మందికి లైఫ్‌ని కూడా ఇచ్చేటటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ. నిజంగా ఈ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి నాకు అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో నా యొక్క ప్రెజెంటేషన్ అనేది ముగిస్తున్నాను లీడర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ క్లాసిక్ బేసిక్ నుంచి చెప్పినట్టు అనిపించింది. అద్భుతంగా ప్రెజెంటేషన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్‌గా మీరు ఈ సబ్జెక్టును వారానికి ఒకసారి ఖచ్చితంగా జూమ్‌లో చెప్పాలని కోరుతున్నాం మేడం. అలాగే యూనిటీ వర్స్ కూడా మీరు కొత్త అప్డేట్స్‌ను నేర్చుకొని చెప్పే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరెవరు మాట్లాడతారో చూద్దాం. టైం ఉంది ఈరోజు. కృష్ణ సార్ ఉన్నారా? కృష్ణ సార్, చాలా రోజులైంది మీ గొంతు వినక. ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. కృష్ణ సార్ ఫ్రమ్ శ్రీకాకుళం. అండ్ లీడర్స్ ఎవరైనా మాట్లాడొచ్చు, హ్యాండ్ రైజ్ చేయండి. కృష్ణ సార్కి ఇద్దాం ముందు. కృష్ణ సార్, మీకు కోస్ట్ ఇచ్చాను. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా నాకు కొద్ది పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను జూమ్కి అయితే వస్తున్నాను, కానీ ప్లాన్ అయితే తీసుకోవట్లేదండి. వన్స్ అగైన్ లేడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు చక్కగా అసలు యాక్చువల్ ఫస్ట్ నుంచి విన్నాను సార్. మేడం గారు అయితే చాలా నీట్గా అంటే ప్లాన్ ప్రజెంటేషన్ కాకుండా అసలు యాక్చువల్ నెట్వర్క్ ఎందుకు చేయాలి, అంటే నెట్వర్క్ ప్రాజెక్ట్ అంటే ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ఎందుకు మనం బిల్డ్ చేయాలి అంటే ఎంప్లాయీకి ప్రతిది కూడా అంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అని చాలా ఎక్కువగా అంటే అవేర్నెస్ కల్పించారండి. వాస్తవంగా ఈ రోజు అయితే చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది. అయితే సార్ చాలా కొత్త సబ్జెక్ట్స్ కూడా కొత్త విషయాలు కూడా ఉన్నాయి సార్. నేను మరికొద్ది రోజుల్లో అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నేను ఖచ్చితంగా నరేంద్ర రెడ్డి సార్ ఖచ్చితంగా తీసుకుంటాను సెషన్. లేడర్స్ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు నరేంద్ర రెడ్డి సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లీడర్స్ ఇంకెవరెవరు మాట్లాడతారో హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా. టైం దొరికినప్పుడే మాట్లాడాలి, రోజు దొరకదు టైము. శ్రీనివాస్ సార్ ఫ్రమ్ భీమవరం. ఎస్ శ్రీనివాస్ సార్, మీకు అన్మిట్ ఇచ్చాను. అన్మిట్ చేసుకోండి సార్. శ్రీనివాస్ సార్ అన్మిట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అండి. ఆల్ మెటాఫోర్స్ మెంబర్స్, నా వాయిస్ క్లియర్ అండి? క్లియర్ సార్, వాయిస్ క్లియర్. క్లియర్ సార్, వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే. ఇప్పుడు మన
రెఫరెన్స్ ఉంది. హలో మేడం గారు, అసలు క్లాసిక్ లో కూడా ఫస్ట్ టైం ఆవిడ చెప్పిన విధానం అయితే ఎప్పుడూ వచ్చిన క్లాసిక్ ఈవిడ కొత్తగా క్లాసిక్ వచ్చింది అన్నట్టుగా ఆవిడ చెప్పే విధానం కూడా చాలా బాగుందండి. కానీ మన ప్రాజెక్టు మెటాఫోర్స్ లో అనేది ఎలా ఉంటుందంటే, చదువుకునే స్టూడెంట్ కి ఒక సెమ్ అయితే పాత సబ్జెక్ట్ వదిలేస్తారు, మళ్ళీ సెకండ్ సెమ్, అలాగే నెక్స్ట్ క్లాస్, అలా అలా ఉంటది. కానీ మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో జర్నీ చేస్తున్నాం అంటే మనకి సబ్జెక్ట్ పరంగా చూసుకున్నా, అలాగే బిజినెస్ అమౌంట్ పరంగా చూసుకున్నా కూడా ఏ రోజు కూడా పాత సబ్జెక్ట్ వదలడానికి లేదండి. అందుకనే మన లీడర్స్ అందరూ కూడా సొంత పీడిఎఫ్లు తయారు చేసుకుని క్లాసిక్ ను కూడా మర్చిపోకుండా కొత్తగా బాగా అందరికి అర్థమయ్యేటట్టుగా మన నాగమణి మేడం చెప్పారు. అలాగే ప్రతి లీడర్స్ కూడా అందరూ కూడా జూమ్ లో మాట్లాడి మన యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అమరేందర్ రెడ్డి సార్ అండ్ మోహన్ సార్ రెడీ ఉండాలి. గుడ్ ఈవినింగ్ సార్, మెటాఫోర్స్ లీడర్స్ అందరికి. నా పేరు అమరేందర్ రెడ్డి, నేను ఈసీఎల్ లో ఉంటాను. మెటాఫోర్స్ లో నేను ఫ్లాట్ అండ్ టైర్స్ లో 6th లో ఉన్నాను. ఈ రోజే నేను రీయాక్టివేషన్ కూడా అన్ని టైర్స్ చేశాను అనమాట. మంచిగా అనిపించింది నాకు. చిప్స్ అనేవి 1 నుంచి 6 వరకు వచ్చాయి. అదే ఫస్ట్ చూసినప్పుడు ఒకటే ఉంది కదా అనుకున్నా 5th. దాని తర్వాత ఈ రోజు అన్ని చిప్పులు అనేవి సంపాదించుకోవడం జరిగింది నాది. అలాగే మేడం గారు ఈ రోజు క్లాసిక్ గురించి డీటెయిల్స్ గా ఎక్సలెంట్ గా చెప్పారు. ఎలా చెప్తే అర్థం అవుతుంది అనేది ఒక నేర్చుకుంటూ మనకు నేర్పిస్తూ వాళ్ళు లీడర్స్ గా ఉంటున్నారు. అదే లీడర్షిప్ క్వాలిటీస్ మనం కూడా నేర్చుకొని మనం కూడా నేర్పించాలి అనేది మనకు ఒక అంటే తపన ఉంది. సార్ మ్యూట్ అయ్యారు. అమర్ సార్ మ్యూట్ అయ్యారు. సార్ ఇప్పుడు మాట్లాడండి సార్. మేడం ఎక్సలెంట్ గా అనేది ప్లాన్ ప్రెజెంటేషన్ క్లాసిక్ అంటే ముందు అప్పుడు చెప్పినవి అప్పుడు యూనిట్స్ రాకముందుకు ఏదైతే ఉండేనో దానిపించింది. ఫస్ట్ టైం మళ్ళీ విన్నట్టు అప్పుడు విన్నట్టు ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ విన్నట్టు అనిపించింది అనుభవం సార్. క్లాసిక్ లో మాత్రం ఇప్పుడు యూనివర్స్ లో కానీ క్లాసిక్ లో కానీ అమౌంట్ అనేది మనకి ఎక్కడ ఆగట్లేదు. కాబట్టి మనం వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకోవాలనేదే మన తపన ఇదంతా. కాబట్టి మెటాఫోర్స్ కైండ్ కూడా ఎన్ని వీలైతే అన్ని సంపాదించుకోవడం మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సెకండ్ దశ అనేది ఈ 3-4 days లో బంద్ అవుతుంది అనేది ఒక ఊహాగానం ఉంది. కాబట్టి ఆ తర్వాత రేట్ అనేది అప్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఎవరైతే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారో మెటాఫోర్స్ కైండ్ ఎన్నైతే అన్ని సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తే బాగుంటుంది సార్. ఇది సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోహన్ సార్ అండ్ రాకేష్ రెడ్డి సార్, రాజేందర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లీడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో మొదటి నుండి మన లీడర్స్ ఏ విషయాలు ఏ అప్డేట్లు ఎప్పుడు వస్తాయని చెప్పడం జరిగిందో అదే క్రమ పద్ధతిలో ఇంతవరకు రావడం జరుగుతుంది. ఇంకా రోజుకు అప్డేట్స్ లెక్కన రావడం జరుగుతుంది. మన కాయిన్స్ కొనుక్కునే ఆప్షన్ ప్రస్తుతానికి రన్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇంకా మన రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరి చేతనైనా సరే కొనిపించి వాళ్ళకి ఒక సపోర్ట్ ఇచ్చే విధంగా లీడర్స్ అందరూ తయారవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మనం ఎడ్యుకేషన్ పరంగా ఎంత ముందుంటే ఇంకా ఫ్యూచర్ లో అన్ని ప్రాజెక్టుల నుండి మనం ఇన్కమ్ అపారంగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక లీడర్ గా తయారవ్వాలి. మన డౌన్ లో ఉన్న వారిని కూడా లీడర్ గా తయారు చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ని పరిచయం చేసిన మన లీడర్స్ ని చాలా రుణపడి ఉంటాం అందరం కూడా. ఇటువంటి జూమ్ ప్లాట్ఫామ్ ని నిర్మించి మన కోసం అహర్నిశలు కష్టపడుతున్నందుకు, మనకి అన్ని రకాలుగా సపోర్ట్ గా నిలుస్తున్నందుకు
వారు ఇచ్చిన ప్రతి సలహా సూచనలు కూడా మనం ఆ ఆ ప్రతి ఒక్కరికి అందించి అందరినీ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. కోర్స్ కాయిన్ అనేది అతి తొందరలో ఓపెన్ మార్కెట్ లో రాబోతుంది. ఈ లోపల మనం ఇంకా సక్సెస్ కావాలని ఉన్న సబ్జెక్ట్ అన్ని నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా లీడర్స్ ఎవరు మాట్లాడతారు? విజయ్ మేడం ఉన్నారా? విజయ్ మేడం అండ్ యుగేందర్ సార్. యుగేందర్ సార్ మీకు కూడా పోస్ట్ ఇస్తున్నాను. విజయ్ మేడం ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. మెటాఫోర్స్ లీడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్. ఈ రోజు నాగమణి మేడం చెప్పింది సూపర్. అసలు మోటివేషన్ చెప్పాలంటే లేడీస్ లలో నాగమణి మేడం మించిన వాళ్ళు ఉండరు. అంత మోటివేషన్ చేస్తుంటది అనమాట. మనకు అట్లాంటివి చెప్పడానికి కొంచెం కష్టం అవుతుంది. మేడం మాత్రం ఎట్లనైనా సరే మనుషులకి ఎట్లా అర్థమవుతుంది ఏంది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో క్లాసిక్ ఎట్లా చెప్పాలి అనేసి మనకు స్టార్టింగ్ మేము ప్లాన్ వినే రోజు ఐడి చేసే రోజు ఏదైతే ప్లాన్ విన్నామో ఈ రోజు కూడా అదే ప్లాన్ విన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి మళ్ళీ మెమొరీ లాగా అనిపించింది అనమాట. కొత్త వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది క్లాసిక్ అనేది. A to Z చెప్పినట్టుగా ఉంది క్లాసిక్ లో. ఫస్ట్ స్లాట్ కాంచి మనకి 12th స్లాట్ వరకు ఏ విధంగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. యుగేందర్ సార్ వెల్కమ్. సార్ 1 minute సార్. మోహన్ సార్. విజయ్ మేడం గురించి చెప్పడం మన నాగమణి మేడం గురించి చెప్పడం మర్చిపోయాను. చాలా అద్భుతంగా ఈరోజు ప్లాన్ ప్రజెంట్ ఇచ్చారండి. ఆ మేడం వాయిస్ బేస్ లో కావచ్చు, చెప్పే విధానంలో కావచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి జూమ్ సెషన్ కూడా చాలా సీనియర్ లీడర్ చెప్పే విధంగా చాలా అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేడం ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఒక్కరు లీడర్ గా ప్లాన్ ప్రెజెంటేషన్ కావచ్చు, టెస్ట్ మోనీ కావచ్చు ముందుకు రావాలని లీడర్స్ ఎక్కువ మంది తయారవని కోరుకుంటున్నాను. ఆ మేడం గారు ఒక రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ జాబుల్లో ఉండి కూడా అతి తక్కువ సమయాన్ని వెచ్చించుకొని మన కోసం ఈ జూమ్ సెషన్ కోసం ఎంతో కష్టపడి ఎన్నో ఆలోచనలు చేసి మన కోసం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందించి పెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎంప్లాయీస్ కి ఎంత తక్కువ టైం ఉంటుందో, ఎన్ని బాధ్యతలు ఉంటాయో అని మాకు తెలుసండి. అయినా సరే అందరూ సక్సెస్ కావాలని ఒక తపనతో మేము ఎంతో శ్రమిస్తున్నాము, ఎంతో కష్టపడుతున్నాము. ఉన్న తక్కువ సమయాన్ని అయినా సరే ఈ జూమ్ సెషన్ కోసం, మీటింగ్ కోసం ఉపయోగిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ లీడర్ గా తయారవ్వాలని కోరుకుంటున్నాను. మరోసారి నాగమణి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యుగేందర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ రోజు నాగమణి మేడం గారు మన బేస్ ఫిల్లర్ అయినటువంటి క్లాసిక్ ప్లాన్ ని చాలా వివరంగా వివరిస్తూ మన అసలు నెట్వర్క్ లోకి రావడానికి అసలే ఏం కారణాలు అన్నది 5% అండ్ 95% పీపుల్స్ ఎట్లా ఉంటారు అన్నది చాలా క్లారిటీగా ఇచ్చారు. సో ఈ విషయాలు ప్రతి ఒక్కరికి గమనించాలి. సో మనం ఎప్పుడు 5% లోకి వెళ్ళాలన్నట్టు ఉండాలి, కానీ ఆ 95% లోనే మెజారిటీ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా మనం 5% లోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరూ ఈ నెట్వర్క్ చేసుకోవాలి. దాని ద్వారా వాళ్ళకి ఇన్కమ్ పెంచేటట్టు మనం చేసేటట్టు వాళ్ళకి అభివృద్ధి చేసేలాగా మనం అభివృద్ధి చెందేలాగా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఈరోజు చాలా క్లారిటీగా ఇచ్చారు మేడం గారు. సో థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఫాస్ట్ గా. సార్ గుడ్ ఈవినింగ్. రాకేష్ రెడ్డి సార్ వెల్కమ్. సంతోష్ సార్ వెల్కమ్. రాకేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. 16. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ జూమ్ మీటింగ్. చాలా హ్యాపీగా ఉంది. 24 months నుంచి ఆల్మోస్ట్ 22-23 months, ఇంకొక 1 month అయితే 2 years అవుతుంది. ఒక్క రోజు కూడా జూమ్ మీటింగ్ ఆగలేదు మనది. సమ్ టైమ్స్ ఇఫ్ ఎనీ అంటే
క్రిటికల్ సిచ్యువేషన్స్ లేకపోతే పెట్టే సిచ్యువేషన్ లేకపోతే తప్ప గాని 99.99% జూమ్ మీటింగ్ రన్ అవుతూనే ఉంటది. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఫ్రెండ్స్, జూమ్ మీటింగ్‌కి వచ్చి వినడం కాదు. ఓకే. వినాలి. ఫీల్డ్‌లో అది అమలు చేయాలి కూడా. కానీ 2 సంవత్సరాల నుంచి కూడా, 1 ఇయర్ నుంచి కూడా, 6 మంత్స్ నుంచి కూడా బిజినెస్ చేస్తూ మంచి లీడర్‌లు అనిపించుకుంటున్న వాళ్ళు కూడా మోహన్ సార్ లాగా, కృష్ణ సార్ లాగా, విజయ మేడం లాగా, నాగమణి మేడం లాగా, నాలాగా, సంతోష్ సార్ లాగా, నరేందర్ సార్ లాగా, ఇంకా జూమ్ ఎవరైతే చెబుతున్నారో వాళ్ళందరి లీడర్స్ లాగా మీరెందుకు తయారవ్వలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. ఫ్రెండ్స్ ఒకటే, మా జూమ్‌లో మాట్లాడితేనే అవుతదా బిజినెసు? లేకపోతే కాదా? జూమ్‌లో చెప్తేనే లీడరా? లేకపోతే లీడర్ కాదా? అనేది కాదిక్కడ సమస్య. పిల్లలకి పాఠాలు చెప్పిన టీచరే అంటారు. కాలేజ్‌లో పాఠాలు చెప్పిన వాళ్ళని టీచరే అంటారు. డిగ్రీ వాళ్ళకి చెప్పిన టీచరే అంటారు. ఎంబీఏ, ఎంటెక్‌లు చెప్పిన వాళ్ళని కూడా టీచరే అంటారు ఫ్రెండ్స్. కానీ స్కూల్ పిల్లలకి చెప్పిన వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంటది? కాలేజ్ చెప్పే లెక్చరర్స్‌కి ఎలా నాలెడ్జ్ ఉంటది? డిగ్రీ, ఎంబీఏ హైయర్ స్టడీస్ వాళ్ళకి చెప్పే నాలెడ్జ్ ఎలా ఉంటది? అంటే ఆ టీచర్స్‌కి నాలెడ్జ్ ఎలా ఉంటది? చెప్పేది పిల్లలకే. కానీ చెప్పే కేటగరీ ఎట్లా ఉంటది? ఒకసారి మీరే ఆలోచించాలి. ఫీల్డ్‌లో ప్లాన్ చెప్తున్నాం కదా సార్! జూమ్‌లో చెప్పాల్సిన అవసరం ఉందా? అంటే తప్పకుండా ఉంది. జూమ్‌లో నరేందర్ సార్ చెప్పినట్టు గొంతులు లేవాలి సార్. జూమ్ చెప్పే గొంతులు మాకు కావాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మేము బయటికెళ్ళినా, లేకపోతే బిజీగా ఉన్నా, ఫీల్డ్ వర్క్‌లో ఉన్నా, ఇది నాది, నా బిజినెస్ అని అనుకోని చేసేవాళ్ళు కావాలి మాకు. సో, అలాంటి వాళ్ళు సిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాగమణి మేడం ఎక్సలెంట్‌గా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంకా కీప్ ఇట్ అప్. ఇంకా ఏమంటారు? ఇంకా మీరు ఎదగాలి. ఇంకా డెవలప్ అవ్వడానికి ట్రై చేయండి. చెప్తూ ఉంటే గూడా మా గ్యాప్ అనేది ఉండదు. కంటిన్యూయస్‌గా మాట్లాడుతూనే ఉండాలి. సార్ మార్కెటింగ్ అంటేనే మాటలు, మాటలంటేనే మార్కెటింగు. మాట్లాడకపోతే ఇక్కడ బిజినెస్ నడవదు, దందా నడవదు కాబట్టి మాటలు నేర్చుకోవాలి. ఆ మాటల్ని 10 మందికి నేర్పించాలి. ఆ 10 మంది ఎవరో కాదు మన టీమ్ మెంబర్సే. సో, మనం ఎలా ఉన్నామో మన టీమ్ మెంబర్స్‌ని కూడా అలాగే తయారు చేయాలి. తయారవ్వాలి గూడా. మీరందరూ చెప్పినట్టు జూమ్‌లో గొంతులు కావాలి మాకు. ఎవరెవరు ఇంట్రెస్ట్‌గా ఉన్నారో మాకు అప్రోచ్ అవ్వచ్చు. పెద్ద ఏం గాదు సార్ ఇది. జస్ట్ మీరు ఫీల్డ్‌లో మీరు వర్క్ చేస్తే మీకు ప్లాన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. జూమ్‌లో గూడా మీరు అదే ప్లాన్ చెప్పగలుగుతారు. ఇప్పుడు విజయ మేడము, నాగమణి మేడం ఎందుకు జూమ్‌లో ప్లాన్ చెప్పగలుగుతున్నారు అనంటే వాళ్ళు ఫీల్డ్‌లో గూడా ప్లాన్ చెప్తారు గాబట్టి. సో, ఫీల్డ్‌లో ఎవరైతే వర్క్ చేయట్లేదో వాళ్ళకి ప్లాన్ చెప్పడానికి రాదు. వాళ్ళు భయపడడంలో తప్పేం లేదు. కానీ ఫీల్డ్‌లో తిరుగుతూ జూమ్ చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫీల్డ్‌లో తిరుగుతూ ఎవరైతే మెటాఫోర్స్ ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్తున్నారో వాళ్ళందరికీ జూమ్‌లో చెప్పడం చాలా ఈజీ. జూమ్‌లో మీ మొఖం చూపించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఇక్కడ ఎవరు ప్రశ్నించరు. మీరు చెప్తూ ఉండండి ఫ్రెండ్స్. ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, 2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, 3 సార్లు ఫెయిల్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. బట్ ఒక 2, 3 సార్లు చెప్తే మీకే అర్థమైపోతుంది. మీరు ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి అనేది. అలా చెప్పాలి, అలా మాట్లాడాలి. అందరూ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్‌లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇంకా జరగబోతున్నాయి. ఈ 2 సంవత్సరాల జర్నీ అద్భుతం అనుకుంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేది అది అద్భుతానికంటే మించింది. నాకు తెలిసి ఇంతవరకు జరిగింది అద్భుతం కాదు. జస్ట్ అదొక శాంపిల్ మాత్రమే. అంటే అద్భుతాలలో జస్ట్ అదొక ఫస్ట్ స్టేజ్ మాత్రమే. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ మాత్రమే. అసలు ఇంకా 98% అద్భుతాలు ఇంకా చాలా జరగబోతున్నాయి. మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అని దమ్మున్న ప్రాజెక్ట్ అని తెలుసు. పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అని తెలుసు. ఎప్పటికి పోదు అని తెలుసు. తడిగుడ్డేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు అని తెలుసు. టీమ్ నుంచి ఎటువంటి టార్చర్ ఉండదని తెలుసు. ఒరిజినల్‌గా, పర్ఫెక్ట్‌గా రాంగ్ కమిట్మెంట్లు ఇయ్యకుండా కరెక్ట్‌గా బిజినెస్ చేసుకుంటే మంచి ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చని తెలిసి గూడా కొంతమంది లీడర్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. వేరే ప్రాజెక్ట్‌లు పట్టుకొని, చిన్న ప్రాజెక్ట్‌లు పట్టుకొని 500 రూ. 1000 బ్రాస్లెట్‌లని, లేకపోతే చైన్‌లని, లేకపోతే మొబైల్ ఎనకాల ఏదో రేడియేషన్ రాకుండా ఉండడానికి అదొకటని, తర్వాత కొన్ని ఏమంటారు బైక్‌లని. సరే ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. బట్ నేను చెప్పేది ఏంటి అనంటే మనం ఎన్ని కంపెనీలలో పనిచేసినా, ఎన్ని ప్రాజెక్ట్‌లలో వర్క్ చేసినా, మన లైఫ్ సెట్ చేసే ప్రాజెక్ట్ ఒకటుండాలి మన లైఫ్‌లో చెప్పుకోవడానికి. నువ్వు ఏం సంపాదించినవురా అని నిన్నెవడైనా ప్రశ్నించినప్పుడు, నేను పలానా ప్రాజెక్ట్‌లో ఇంత డబ్బులు సంపాదించుకున్నాను అని చెప్పే ధైర్యం మనకు రావాలంటే, ఒక ప్రాజెక్ట్ మీద గట్టిగా పర్ఫెక్ట్‌గా ఫోకస్ చేయండి. ఆ ప్రాజెక్టు
మెటాఫోర్స్ మాత్రమే. బల్లకి గుద్ది చెప్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకు అనంటే ఇటువంటి ప్రాజెక్ట్ లేదు, రాదు. ఇంకా నాకు తెలిసి ఫ్యూచర్‌లో కూడా వస్తదో రాదో కూడా తెలీదు. అటువంటి బెస్ట్ ప్రాజెక్ట్‌లో ఉన్నాము. దీన్ని ఇంకా నిర్లక్ష్యం చేయకండి. ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లలో గాని, ఇంకా వేరే వేరే ప్రాజెక్ట్‌లలో, వేరే వేరే ప్రొడక్ట్ బిజినెస్‌లలో మీ టైమ్ వేస్ట్ దయచేసి చేసుకోవద్దు. జస్ట్ ఒక 6 మంత్స్ ఎవరైనా ఇప్పుడు ఈ జూమ్‌లో ఫ్రెషర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ 112 మందిలో ఈ రోజు గనుక ఫ్రెండ్ మీరు గనుక లాగిన్ అయితే జస్ట్ ఈ రోజు నుంచి ఒక 6 నెలలు మాత్రమే. జస్ట్ ఒక 6 మంత్స్ మీరు పర్ఫెక్ట్‌గా ఫుల్ టైమ్ పర్ఫెక్ట్‌గా ఇదే ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని వర్క్ చేయండి. 7వ నెల నుంచి మీరు కూర్చున్న కాడ డబ్బులు సంపాదించుకోవచ్చు. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. లక్షలు, కోట్లు ఒక్క రోజులో సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. డే 1 రోజే 1,50,00,000, 2,00,00,000, 3,00,00,000, 5,00,00,000 సంపాదించిన వాళ్ళు కూడా లేకపోలేరు మన మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్‌లో. సరే వాళ్ళకి సర్కిల్ ఉండొచ్చు, ముందే బిజినెస్ గురించి తెలిసి ఉండొచ్చు. కానీ జర్నీ చేస్తున్న మరి మనమేం నేర్చుకుంటున్నాము? మనమేం నేర్పిస్తున్నాము? ఇంత మంచి ప్రాజెక్ట్‌ని కూడా భ్రష్టు పట్టించే లీడర్స్ చాలా మంది ఉన్నారు. అది ఎక్కడైనా కామన్. బియ్యంలో రాళ్ళు ఎప్పటికైనా కామన్. అలా అని చెప్పేసి మనం రాళ్ళు పడేయం గదా! బియ్యమే తింటాం గదా! అలానే ఫ్రెండ్స్ ఆ రాళ్ళ లాగా మన అప్ లైన్ ఉండొచ్చు, మన డౌన్ లైన్ ఉండొచ్చు, మన క్రాస్ లైన్ ఉండొచ్చు. వేరే వాళ్ళు మన టీమ్‌కి ఫోను చేసి, లేకపోతే మనకు ఫోను చేసి వాళ్ళ ప్రాజెక్ట్‌ల గురించి కూడా చెప్పొచ్చు. మనకు తెలియాలి ఫ్రెండ్స్ మనం చేస్తున్న ప్రాజెక్ట్ గురించిన దమ్మేంటో. అది అందరూ కూడా ఫస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ మనం ఏ కంపెనీలోనైనా జాయిన్ అయినా, మనం ఏది స్టార్ట్ చేసినా గూడా వర్క్ మీద ఫోకస్ గాదు. ఫస్ట్ ఆ సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేయాలి. సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే మనకు ఎన్ని ఆటంకాలొచ్చినా, మనల్ని ఎవ్వడు ఎంత నెగెటివ్ చేసినా, మనం ఎవరి మాట కూడా వినము. ఎందుకంటే సబ్జెక్ట్ మన దగ్గర ఫుల్‌గా ఉంటది కాబట్టి. ఈ 2 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరో, నరేందర్ సార్‌కి గావచ్చు, నాకు గావచ్చు, సంతోష్ సార్‌కి గావచ్చు, కొన్ని వందల కంపెనీలు, పదులలో గాదండి. కొన్ని వందల కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు, మీ యూట్యూబ్ ఛానల్స్‌లలో మా కంపెనీస్‌ని ప్రమోట్ చేయండి. మీకు షేర్ ఇస్తాము. లేకపోతే మీకు ఐడీ ఇస్తాము. ఒక లెగ్ మేమే ఫుల్‌గా వర్క్ చేస్తాము. ఇటువంటి ఎన్నో ఆఫర్‌లొచ్చినాయి ఫ్రెండ్స్. మీరు గమనించండి మా ముగ్గురు యూట్యూబ్ ఛానల్స్‌లలో మెటాఫోర్స్ ప్రాజెక్ట్ తప్ప ఇంకా ఏ ప్రాజెక్ట్ కూడా ఉండదు. పాత ప్రాజెక్ట్ ఒకటుంది. అది సంబంధం లేదులే గానీ, అంటే అంత జెన్యూన్ ప్రాజెక్ట్‌ని పట్టుకున్నాం గాబట్టి, ప్రెజెంట్ ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాము. త్రిమూర్తులు అని పిలువబడుతున్నామనంటే కారణం ఫ్రెండ్స్, అది మా కమిట్మెంట్ మాత్రమే. కమిట్మెంట్, మాకున్న సబ్జెక్ట్ మీద ఉన్న నాలెడ్జ్, ఈ 3 మమ్మల్ని కాపాడుతున్నాయి. సో, మీరు కాపాడబడాలి. మీ టీమ్ కాపాడబడాలి. మీరు దెబ్బకు సెటిల్ అయిపోవాలి. జస్ట్ రాబోయే 1 ఇయర్‌లో ఫ్రెండ్స్. 2024 ఎండింగ్ లోపే ఇందులో 90% లైఫ్‌లు మారిపోతాయి. ఇంకొక 10% ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళకు 2025 ఎండింగ్ లోపు అందరి లైఫ్‌లు సెట్ అయిపోతాయి. ఇది రాసి పెట్టుకోండి. కావాలంటే నేను బల్ల గుద్ది చెప్తున్నా. నమ్మకం లేకపోతే నాకు ఫోను చేయండి. బాండ్ పేపర్ కూడా రాసిమ్మని రాసిస్తా. అంత దమ్ముంది, అంత ఛాలెంజ్ ఉంది, అంత నాలెడ్జ్ ఉంది, అంత సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. కాబట్టి అందరూ అర్థం చేసుకొని మెటాఫోర్స్ ప్రాజెక్ట్‌ని సీరియస్‌గా వర్క్ చేయండి. 2024 ఎండింగ్ వరకు వర్క్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక 8 నెలలు కష్టపడండి చాలు. 2025లో అందరం రిచెస్ట్ పీపుల్స్ అయిపోతాము. అవ్వాలని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నరేందర్ థ్యాంక్ సార్, యూ సార్. సంతోష్ సార్ థ్యాంక్ ఓవర్ యూ. టు యూ. థ్యాంక్ యూ. సంతోష్ సార్. లాస్ట్ కాల్ సంతోష్ సార్. యెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాగమణి మేడం కొంచెం గ్యాప్ తీసుకున్నా కానీ ఆహ్, చాలా బాగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. మిస్ ఏంటనేది మాకు ముందటి నుంచే తెలుసు మేడం. మీకున్నటువంటి జాబ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. చేయడానికి టైం కుదరకపోవచ్చు. బట్ మీకున్న సబ్జెక్ట్ గాని, మీకున్న స్కిల్స్ గాని ఎప్పటికి మేమైతే గుర్తిస్తూనే ఉంటాం. సో, ఇంకా మంచి ప్రెజెంటేషన్స్ మీ నుండి మన టీమ్‌కి కావాలి. సో, ఆ విధంగా అటువైపు దృష్టి పెడతారని ఆశిస్తున్నాను. ఇకపోతే ఫ్రెండ్స్ ఒక మంచి లీడర్‌ని ఈరోజు నేను కలవడం జరిగింది. మంచి లీడర్ అంటే మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక లీడర్‌ని కలవడం జరిగింది. ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్స్‌లో మంచి అనుభవం ఉన్న వ్యక్తి, మంచి టీమ్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మెటాఫోర్స్ జనరల్‌గా ఒక యాటిట్యూడ్ ఉంటుంది. విన్న తర్వాత అంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు నరేందర్ సార్, రాకేష్ సార్ మేమందరం కలవడం జరిగింది. ఆ తర్వాత అతను ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. వేరే వాళ్ళతో. వాళ్ళు ఆల్రెడీ మెటాఫోర్స్‌లో ఉన్నారని. ఈరోజు మరొకసారి సిట్టింగ్ ఐడీ కంప్లీట్ అయిపోయింది. విని దీంట్లో ఉన్న కొన్ని డెప్త్ పాయింట్స్ మళ్ళీ డిస్కస్ చేసిన తర్వాత సార్ ఆశ్చర్యపోయి అన్న మాట ఏంటంటే, ఇంత మంచి సబ్జెక్టు, ఇంత మంచి స్కోపు, ఇంత మంచి ఫ్యూచర్ ఉన్న ప్రాజెక్ట్‌ని కొంతమంది అంటే సంవత్సరం క్రితమే జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది
ఏం లేదు దాంట్లో అంత బాగుండదు అని ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదని ఒక ప్రశ్న వేశాను. ఈ దాని కారణం ఏంటనేది కొంచెం అనాలిసిస్ చేస్తే అర్థమైంది ఏంటంటే రాంగ్ కమిట్మెంట్స్. మార్కెట్లో భ్రష్టు పట్టించి అంటే నాన్ వర్కింగ్ పేరుతోటి ఏం చేయకండి రావే ఇప్పుడే కూర్చోండి లక్షలు తీసుకోండి అని ఒక చిన్న పాయింట్ తోటి ఎట్లయితే మభ్యపెట్టి అట్రాక్ట్ చేస్తారో అలాంటి కంపెనీలు జనాలని అలవాటు చేసి సోమరిపోతుల్లాగా తయారు చేసేట్లయితే మనం అనుకుంటాం కొన్ని గవర్నమెంట్ ఇచ్చే స్కీములు, ఇది కూడా అలా చేసి వాళ్ళని తీసుకొచ్చి పని చేసే జాయిన్ అవ్వరు అని చెప్పి మీరు డబ్బు వస్తాయి ఆటోపోల్ సిస్టమ్ లాగా అని ఒక మభ్య పెట్టి అలాంటి వాళ్ళంటే నిజంగా చెప్తే అర్థం చేసుకునే వాళ్ళని కూడా రాంగ్ కమిట్మెంట్లు, రాంగ్ ఇన్ఫర్మేషన్, మిస్గైడింగ్ చేస్తే ఇది సార్ జరిగింది, కానీ యాక్చువల్గా అయితే సార్ ఇలా ఉంటుంది మన ప్రాజెక్ట్ అని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా త్వరగా ఇంకా ఎవరైతే అలాంటి మెయిన్ లీడర్స్ ఉన్నారో మోటివేట్ టీమ్ చేసుకునే ఉద్దేశంతో పాజిటివ్గా ఉన్నారు. సో ఇప్పుడు అప్పుడు కలిగిన అంటే సార్ మాట్లాడుతున్నప్పుడు కలిగిన ఆలోచన ఏంటంటే వేరే వేరే టీమ్స్ కాబట్టి సరిపోయింది, మరి మన టీంలో కూడా ఇలాగే జరుగుతుందా, ఇంకా రాంగ్ కమిట్మెంట్స్ ఎవరైనా మిస్గైడ్ ఎవరైనా చేస్తున్నారా, మీరేం పని చేయకపోయినా మీకు డబ్బులు వస్తున్నాయనే పదాలు ఎవరైనా వాడుతున్నారా, ఇంత మంచి వర్క్ చేసుకుంటేనే ఎక్కడైనా కూలికి పోయేటోడైనా కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తేనే సాయంత్రం జీతం తీసుకునే పని చేస్తేనే డబ్బులు వచ్చే ఇలాంటి ఉన్నప్పుడు ఇది నాన్ వర్కింగ్ అని ఎందుకు మోసం చేస్తున్నారు, రాంగ్ కమిట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు, లాంటివి ఒకసారి మన టీం మెంబర్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీరు మా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఒక టీం మెంబర్స్కి మన ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు ఒక్క క్లాసిక్ గురించి చెప్పి వదిలేస్తున్నారా, ఫోర్స్ కాయిన్ గురించి ఏమైనా చెప్తున్నారా, యూనిట్ వర్స్ గురించి చెప్తున్నారా, వైట్ ఏమైనా చెప్తున్నారా, టచ్ అవుతున్నాయా లేదా, ఆడుతున్నారంటే యూనిట్ వర్స్ లో టైర్ రెన్యువల్ అనేది చేసుకోవాలంటే ఏడా వెనకడతారు అని చెప్పి దాని గురించి చెప్పకుండా క్లాసిక్ తోనే ఆపేయడం. కానీ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ రెన్యువల్ సిస్టమ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది, కానీ ఇంకొక 1 month లోపే మన జాబ్ నుంచి పెట్టేది ఆగిపోయి స్టేకింగ్ హోల్డింగ్ ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ తోనే చేసుకోవచ్చు అనే విషయాలు మైండ్ లో పెట్టుకుంటున్నారా. చిన్న పాయింట్స్ మనం బిజినెస్ పెంచుకోవడానికి, ప్రమోట్ చేయడానికి, కాన్ఫిడెన్స్ పెంచడానికి ఉన్నాయండి. ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు. ఎస్పెషల్ గా మన సౌత్ ఇండియన్ సక్సెస్ ఉన్న టీమ్ మెంబర్స్ అయితే ఎక్కడ కూడా ఈ పొరపాట్లు చేయకుండా మంచి ఇన్ఫర్మేషన్ తోటి, జెన్యున్ ఇన్ఫర్మేషన్ తోటి, రాంగ్ కమిట్మెంట్స్ లేకుండా, మిస్గైడెన్స్ లేకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే మన టీం ఏంటో, మన టీం పవర్ ఏంటో, మనం ఇస్తున్న సబ్జెక్ట్ ఏంటో, మనం చెప్తున్న పాయింట్స్ ఏంటో ఫ్రెండ్స్ మనకు తెలియలేదు, వాళ్ళు చెప్తుంటే మనకు అర్థమవుతుంది ఎంత ఇస్తున్నాము, ఎంత జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనేది. సో ఇది ఎక్కడ కూడా చెదరకూడదు, ఎక్కడ కూడా ఈ మాట రాకూడదు, ఎక్కడ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అనే ఆలోచనతోటే. ఎందుకంటే దీన్ని నమ్ముకొని టీం వాళ్ళ సంబంధం లేకుండా కూడా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. జస్ట్ మన మీటింగ్స్ కూడా మంచి ఇన్ఫర్మేషన్, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇంకెలా ఉండాలి, దాని ఫీల్డ్ లో చెప్పే వాళ్ళు ఇంకెలా ఉండాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ. సో ఇవి కూడా మరొకసారి గుర్తు చేసుకోండి. ఇకపోతే ఇందాక రాకేష్ సార్ చెప్పినట్లుగా ఇన్ని రోజులు కష్టపడ్డందుకు కష్టే ఫలి అంటారు కదా, ఖచ్చితంగా కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఫలితం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనే మాట ఎంతైతే వాస్తవమో అదైతే మాకు కొంత కనపడుతుంది ఆల్రెడీ. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ నెలాఖరికి చూడండి ఫ్రెండ్స్, మాలో చాలా మార్పులు వస్తాయి. ప్లాన్ అంటే మెటాఫోర్స్ మీద గ్రిప్పే కావచ్చు, చాలా మార్పులు వస్తాయి, మీరే చూస్తారు అవన్నీ కూడా. అవన్నీ మేము నేర్చుకునే ప్రతి పాయింట్ కూడా మీకు అందించడానికి మేము కష్టపడుతూ ఉంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ అందరి సపోర్ట్ ఇలాగ ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ జూమ్ లో మాట్లాడే లీడర్స్ సంఖ్య పెరగాలి. సార్ ఈ రోజు నాకు ఒక యూట్యూబ్ నుంచి కాల్ చేసిన ఒక పర్సన్, తను హైదరాబాద్ లోనే ఉంటాడంట. అతను 2019 లో ట్రస్ట్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకున్నాడంట. 2019 లో, అంటే అప్పటికి మనకు కూడా అంత నాలెడ్జ్ లేదు క్రిప్టో గురించి, అతనికి నాలెడ్జ్ ఉంది. అతను
2019లోనే ఒక 8-9 వ్యాలెట్లు తయారు చేసుకున్నాడంట. కీవర్డ్స్ ఒక్కొక్క వ్యాలెట్ కీవర్డ్స్ ఒక్కొక్క పేపర్లో రాసి పెట్టుకొని అతను ఇంట్లో పెట్టి మర్చిపోయాడంట. అయితే మా 2021లో అతనికి సేమ్ లాస్ట్ 1.5 year బ్యాక్ మెటాఫోర్స్ ఆపర్చునిటీ వస్తే ఒక కీవర్డ్స్ వ్యాలెట్ అదే 9 వ్యాలెట్లలో ఒక వ్యాలెట్ అంటే కీవర్డ్స్ ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ ఆ మెటాఫోర్స్కి దాన్ని పెట్టుకున్నాడు. మిగతా వ్యాలెట్లు 8 వ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8 వ్యాలెట్స్ అన్ని కూడా డిలీట్ చేసేసాడంట. అంటే పేపర్లన్నీ చింపేశాడంట. ఆ ఒక్కది మాత్రమే పేపర్ ఉందంట. అయితే 2021 అంటే ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ జాయిన్ అయిన తర్వాత సరే ఫోన్ ఉంది కదలే అని చెప్పేసి నేను మళ్ళీ రాసి పెట్టుకుంటాను, మళ్ళీ ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటాను, ఈ పేపర్లో రాసి పెట్టుకున్నాను కదా, ఇది ఎక్కడ పోతుందో ఏమో అని చెప్పేసి ఆ కీవర్డ్స్ని ఆ పేపర్ని కూడా చింపేసి అవతల పడేసిండంట. నా ఫోన్ నా దగ్గరనే ఉంటది కదా, నా ఫోన్ ఎక్కడ పోదు కదా అని చెప్పేసి. అయితే అతని దగ్గర ఫ్రెండ్స్ ఇప్పుడు 5034 మెటాఫోర్స్ కాయిన్స్ ఉన్నాయంట. 5034 మెటాఫోర్స్ కాయిన్స్ ఉన్నాయంట. జస్ట్ నిన్న జరిగింది చెప్తున్నాడు ఫ్రెండ్ ఆయన. నిన్న నైట్ ఈవినింగ్ 7 o'clockకి ప్రింట్అవుట్ తీసుకొని నేను కీవర్డ్స్ అన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఇంట్లో భద్రంగా దాచిపెట్టుకుంటాను అని జర్నీ చేస్తున్నప్పుడు బండి మీద నుంచి ఫోన్ కింద పడి పగిలిపోయిందంట. పగిలిపోతే వెంటనే స్విచ్ ఆన్ అయిందంట, మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. ఇప్పుడు దాన్ని రిపేర్కి ఇస్తే సార్ దీంట్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి, డేటా మొత్తం కూడా రాదు, మరి మీకు ఓకే అనుకుంటే ఆ మొబైల్ ఫోన్ రిపేర్ చేసి ఇస్తా అని చెప్పి అన్నాడంట. అతని ఏడుపు కాదు ఫ్రెండ్స్, 5034 మెటాఫోర్స్ కాయిన్స్ ఇంటూ $2.77 వేసుకొని దగ్గర దగ్గర ఎన్ని వేల డాలర్లు, ఎన్ని లక్షల లాస్ ఇప్పుడు ఆ పర్సన్ నాకు చెప్పి బాధపడుతున్నాడు ఫ్రెండ్ ఇప్పుడు ఆ పర్సన్. సో ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు, కీవర్డ్స్ రాసి పెట్టుకోండి. చెప్పలేము ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. అతను ప్రింట్అవుట్ తీసుకోవడానికి వెళ్తున్నాడు, కీవర్డ్స్ జర్నీలో వెళ్ళడం ఏంది, ఆ ఫోన్ కింద పడిపోవడం ఏంది, అతని నిర్లక్ష్యమా లేకపోతే మరి అతనికి దేవుడిచ్చిన గుణపాఠమా తెలియదు కానీ, మరి గాశారం బాగాలేదా తెలియదు కానీ 5034 మెటాఫోర్స్ కాయిన్స్ కోల్పోవడం జరిగింది. కీవర్డ్స్ అనేవి రికవరీ కావు, ఎందుకంటే ఫోన్ పాడైపోయింది కాబట్టి. సో కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి ఆలోచించండి. ఇది చెప్పుదాం అనిపించింది సార్. సంతోష్ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఫ్రెండ్స్ మంచి ప్రజెంటేషన్తో పాటు మంచి డిస్కషన్ కూడా జరిగింది ఈరోజు. సో టైం ఆల్రెడీ 9:40 అవుతుంది. ఇలాంటి హెల్దీ డిస్కషన్స్, హెల్దీ మీటింగ్స్ మన మెటాఫోర్స్ సౌత్ ఇండియన్ సక్సెస్ సపోర్ట్ సిస్టంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏ ఇన్ఫర్మేషన్ మీ లైఫ్ని చేంజ్ చేస్తుందో తెలియదు, ఏ పాయింట్ మీకు ఒక మంచి లీడర్ని తీసుకొస్తుందో తెలియదు. సో కాబట్టి నిరంతరం మీటింగ్తో కనెక్ట్ అవుతూ ఉండండి. సో రేపు మరొక మంచి ప్రెజెంటేషన్తో మేము ముందుకు వస్తామండి. 8:30 మీటింగ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై మెటాఫోర్స్.